పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిజాలు మాట్లాడితే అతని తల 1000 ముక్కలవుతుందని, నిజాలు చెప్పొద్దని అతని తండ్రి అతనికి సూచించాడని నిన్న జరిగిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధపు మాటలని, స్వయాన డీఎస్సీ అభ్యర్థులు ఆ ప్రక్రియలో భాగస్వామి అన్నటువంటి అధికారులు చెప్తున్న పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోల్డ్ మెడల్ దుర్గయ్య కోర్టుకు సబ్మిట్ చేశారని, అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ నవీన్ ఐడిని లాగిన్ క్లోజ్ చేస్తారనేది కూడా తెలియదని, ఇతనికి ఉద్యోగం ఇవ్వాలంటున్నాడో ఇవ్వొద్దంటున్నాడో కూడా క్లారిటీగా జగన్ చెప్పడం లేదన్నారు. గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాలు అప్లై చేసిన వారందరికీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని, సచివాలయ ఉద్యోగుల నియామకాల్లో మీరు తీసుకున్న కమిషన్ 10,000 కోట్లు ఎవరి దగ్గరికి వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో డీఎస్సీ నియామకాలపైన చర్చకు సిద్ధమని అన్నారు. మొదటగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. బెంగళూరు నుంచి అంతే యలహంక ప్యాలెస్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో మసిగుట్లు రెడీ చేసుకొని వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, అందరి మీద వేస్తారు. పాపం ఆయన 1 గంట వరకు వేయడం మొదలు పెడతాడు. లాస్ట్లో ముగింపులో ఆయన మీద ఒక 4 వేసుకుంటాడు. ఆయన ఎవరో మన క్విజ్ పోటీ పెడితే ఎవరు ఆయనని క్వశ్చన్ మార్క్ పెడితే ఇంకా చిన్నపిల్లని అడిగిన చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అన్నీ తప్పుడు మాటలే. ఆయనకు ఒక శాపం ఉంది. నిజాలు చెప్తే 1000 ఒక్కలైపోతుంది. తలరాలతో మాట్లాడమంటే గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య పేరు చెప్తారు. ఆ దుర్గయ్య అనే వ్యక్తి అప్లై చేసిందే కోర్టుకి ఆయనే సబ్మిట్ చేశారు కదా క్లియర్గా. నేను అప్లై చేసేటప్పుడు నేషనల్ గేమ్స్ పెట్టలేదు, నేషనల్ ఛాంపియన్షిప్ పెట్టా, నాకు అవకాశం ఉందని ఆయనే కోర్టుకి సబ్మిట్ చేశారు కదా. మరి దాన్ని ఎత్తడు, దాని గురించి చెప్పడు. దుర్గయ్యకి ఇలా గోల్డ్ మెడల్కి ఇలా ఎందుకు ఇలేదు మళ్ళీ చెప్పడం, దాని గురించి మాట్లాడు. నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ పనిచేసేటప్పుడు దానికి ఒక ప్రక్రియ ఉంది. ఆల్రెడీ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వ్యక్తి లాగిన్ ఐడి క్లోజ్ చేస్తారండి. అది కూడా తెలియకుండా నువ్వు ఎట్ట ముఖ్యమంత్రి ఏమో మాకు అర్థం కాల. లాగిన్ ఐడీలు క్లోజ్ చేస్తారు. అతను లాగిన్స్ క్లోజ్ చేస్తారు. లాగిన్స్ అంటే ఏంటి? డిఎస్సి ప్రక్రియకి సంబంధించిన లాగిన్స్ కాదు. అతనికి ఒక ఐడి ఉంటుంది, ఎనీ ఎంప్లాయీకి ఒక ఐడి ఉంటుంది. ఆటోమేటిక్గా అవి క్లోజ్ అవుతాయి. అతని పిలిచారు, ఎందుకు పిలిచారండి? ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి, అప్లికేషన్ వేసుకుంటారు, పిలుస్తారు, పిలిచిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేట. మరి నువ్వు కూడా పిలిచావు కదా గ్రామ సచివాలయ. ఏపీపీఎస్సి అనే వర్డ్ కూడా కరెక్ట్గా మాట్లాడు. సరే డిఎస్సి సంగతి వల్లే. ఏపీపీఈఎస్సి, ఏపీపీఎస్సి, ఎన్ని ఎస్సీలు ఎన్ని ఈసీలు నాకు అర్థం కాల. ఏపీపీఎస్సి అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏపీపీఎస్సి ద్వారా రిక్రూట్ చేస్తారు. డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ ఏదైతే టీచర్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా డిఎస్సి ద్వారా. బహుశా ఆ గ్రామ సచివాలయాలు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏపీపీఎస్సి ఎగ్జామ్ చేసినా డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ చేశారు. ఆ విషయం కూడా ఆయనకి తెలియదు. పారదర్శకంగా చేశాడంట. ఎట్ట చేశాడో కూడా తెలియదు ఆయనకి. ఆయన ముఖ్యమంత్రిగా చేశారా, పక్కన ఉన్న వాళ్ళు చేశారా? ఇది మన దరిద్రం. ఇది ముఖ్యమంత్రిగా. తర్వాత 3 పోలీస్ రిక్రూట్మెంట్ అనేది ఆ బోర్డు ఉంది. 3 ప్రక్రియలో మనం చేస్తాం. అది ఏదైతే సర్వీస్ కమిషన్కి డిఎస్సికి ఎవరు నిర్వహిస్తారో ఏంటో కూడా తెలియకుండా
ఆయన మాట్లాడుతూ ఉంటే నవ్వాలా ఏడవాలా, రాష్ట్రం అంతా నిన్న నువ్వు కూడా ఏంద్రా ఈ కర్మ అనేసి. బహుశా ఎలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండడం కూడా మాకు అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఆయన రోజు ప్రెస్ మీట్ పెట్టాలి. రోజు ప్రెస్ మీట్ పెడితే ఇంకెవరు ఆయన గురించి ఎవరు మాట్లాడుకోవాలి, ఆయన గురించి ఆయనే చెప్పుకుంటాడు. ఆయన టాలెంట్ ఏంటో ఆయనే ప్రూవ్ చేసుకుంటా పోతాడు. ఏది పడితే అది మాట్లాడేది. డిఎస్సి ఎవరు నిర్వహిస్తారో తెలియదు, ఏపీపీఎస్సి అంటే ఏందో తెలీదు, పోలీస్ రిక్రూట్మెంట్ అంటే ఏంటో తెలీదు. ఈరోజు పెళ్ళి ఈ దానికి బాధపడుతున్నావా అని అడుగుతున్నాం. దాని గురించి మాట్లాడరు. ఇట్ట అట్ట చెప్పిందే చెప్పి అందరూ మైండ్ పోగొడుతున్నారు. ఏదో జరిగిపోయిందన్నట్టు. ఆ వీడియో అదే మాట ముందు ఆ వీడియో సంవత్సరం నుంచి తిరుగుతూ ఉంది. ఎవడురా అంటే లాస్ట్ అది వైసీపీ కార్యకర్త. తప్పుడు వాళ్ళంతా ఆ పార్టీలోనే ఉన్నారు. మా మీద దోసేయడు. ఆ ఎవరైతే ఆ ఫోన్ నెంబరు ఆ ఫోన్ నెంబరే కదా నేను ఇప్పుడు 10 సార్లు చూపించా ఇక్కడ. ఆ ఫోన్ నెంబర్ అనేది రోసయ్యో ఏదో పేరు. ఆ రోసయ్య అనే మీద కేసు అయింది. అతను వైసీపీ కార్యకర్త, నందిగామ సురేష్ ప్రధాన అనుచరుడు. మీ తాడేపల్లి ఇంటికి కూడా 10 సార్లు వచ్చిపోయినట్టు అక్కడ ఉన్నాయి. అతను నేను వైసీపీ కార్యకర్తని పోలీస్ స్టేషన్లోనే చెప్పాడు. నేను నందిగామ సురేష్కి బాగా క్లోజ్ అని కూడా చెప్పుకున్నాడు. మరి అంటే దాని అర్థం ఏంటి? మీరే రికార్డ్ చేయించిట్టే కదా. అంటే ఒక ప్రీ ప్లాన్డ్ సిబిఐ కావాలన్నారు. నేను అడుగుతున్నా, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అడిగిన మీరు సిబిఐ నిన్న మాట్లాడుతున్నప్పుడు వివేకానంద రెడ్డి గారి విషయంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఎందుకు అడగడం లేదు? సిబిఐని అడగాలి కదా. లేఖ రాయండి, అన్నిటి మీద లేఖ రాయండి. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కూడా సిబిఐని ప్రభుత్వాన్ని అడగండి, మమ్మల్ని అడగండి. సిబిఐతో విచారణ చేయించండి, సమర్థవంతంగా విచారణ చేయించండి. మమ్మల్ని ఎందుకు అడగడం లేదు? సిబిఐకి లేఖ రాయండి. బాబాయ్ ఇప్పుడు మాట్లాడుతున్న నువ్వు గ్రూప్ 1కి సంబంధించి 20, 21, 22, 23, 24 4.5 సంవత్సరంలో అభ్యర్థుల ఆరోపణల మీద మీరెందుకు సిబిఐకి లేఖ రాయలేదు, విచారణ చేద్దు రండి అని ఎందుకు పిలవలేదు? గ్రూప్ 1 మీద ఏం డిఎస్సిని రద్దు చేయాలన్నా నీ ఆలోచన? 16,000 మంది టీచర్లని ఉద్యోగస్తులు కాకుండా ఆ టీచర్లు అందరిని ఇంటికి పంపించారు. టీచర్ల మీద విపరీతమైన కోపం ఇంటికి. స్పోర్ట్స్ మీద అయితే ఇంకా కోపం. ఎందుకు కోపం అంటే నేను చెప్తా. ఆయనకు బాధ ఉంది. 65 డిసిప్లైన్స్ పెట్టారు. లాస్ట్ బ్రిడ్జ్ గేమ్ కూడా కేంద్ర ప్రభుత్వం మయాస్ ఇచ్చిన ప్రకారం మీరు పెట్టారే. నా గేమ్ని ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోయారు? ఆయన గేమ్ ఏం తెలుసా? పబ్జీ. ఆ పబ్జీ గేము స్పోర్ట్స్లో లేదు. అది ఆయన బాధ. ఆ పబ్జీ గేమ్ కానీ పెట్టేస్తుంటే ఈ సమస్యలే లేవు. నో స్పోర్ట్స్, నో డిస్కషన్. ఆ పబ్జీ గేమ్ కావాలి ఆయన. గ్రూప్ 1 ఇవ్వడం కాదు. ఆమె ఒలింపిక్స్కి వెళ్ళింది కాబట్టి, సింధు గారికి ఒలింపిక్స్కి వెళ్ళారు కాబట్టి గ్రూప్ 1 పోషించారు. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక మంది గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవ్వడం జరిగింది. కొంతమంది కోచెస్గా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్పోర్ట్స్ పాలసీ ఏం చెప్తోంది? ఇంకొకటి, అసలు పాలసీ ఎప్పుడన్నా చదువుంటే మీకు తెలిసేది. మీ ప్రభుత్వంలో కూడా ఆ పాలసీ మీరు డిజైన్ చేయలే. ఎప్పుడు 2017 స్పోర్ట్స్ పాలసీ ఏదైతే ఉందో అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అప్పుడు ఇచ్చిన 2017లో ఇచ్చిన పాలసీనే
లాస్ట్ 5 ఏళ్ళు కొనసాగించాడు. ఆయన పాలసీ చేయాల. ప్రతి శాఖకు ఒక పాలసీ ఉంటుంది, అది కూడా తెలియదు ఆయనకి. 2017లో ఏమి ఇచ్చారు? 2% రిజర్వేషన్, అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని. దాంట్లో ఏమి ఇచ్చారు? క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్రీడాకారుడయి సర్టిఫికెట్ ఉండి ఎగ్జామ్లో క్వాలిఫై అయినా అవ్వకపోయినా ఆ క్రీడాకారుని గుర్తించే కార్యక్రమం తీసుకుంటాం, గౌరవించే కార్యక్రమం తీసుకుంటామని చెప్పారు స్పష్టంగా. మా కర్మ, ఈ రాష్ట్ర దరిద్రం, బాధ వస్తుంది. టెట్ వేరు, డిఎస్సి వేరు. టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అవ్వాలా, టీచర్ ఎలిజిబిలిటీ ఆ నోటిఫికేషన్లో చూడయా, కంపల్సరీ టెట్టు. పీఈటీలకి పీడీలకి టెట్టు అనేది లేదు. 5 సంవత్సరాల లోపల క్రీడాకారులకి బీపీడీ ఎంపీడీ చేసుకొని సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఇంత స్పష్టంగా నోటిఫికేషన్లో ఉంటే ఇంక ఏం చెప్పాలో అర్థం కాల. రోజు యాడ వివరించుకునేది మహాభారతం, రోజు చెప్తారు మన చిత్తూరు జిల్లాలో. చెప్పిందే చెప్పి చదువుకోనైనా చదువుకోవాలి, పక్కనున్న వాళ్ళనే చెప్పాలి. ఎవరు చెప్పరు, చేయరు. అదైతే లోకేష్ గారు ఏం చెప్పారు? పివి సింధు గారికి ఈ విధంగా ఇచ్చాం, ఇదైంది. ఎవరి లెవెల్లో వాళ్ళని గౌరవించుకునే బాధ్యత ఉంటుంది. అందరికీ గ్రూప్ 1 కాదు. హర్యానా 10%. ఎందుకు ఈరోజు హర్యానా స్పోర్ట్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉందంటే కారణం ఇదే. దాని తర్వాత బీహార్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అపాయింట్. నేను ఆయన మాట్లాడుతున్నాను, ఏ రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రం లేదు. ఈ రాష్ట్రంలో పాలసీలు చదవు, పక్క రాష్ట్రాల పాలసీలు ఫాలో అవ్వు. హర్యానా, బీహార్లో మనం చూస్తాం నేషనల్ ప్లేస్, బీహార్ ప్లేస్ ఎందుకు ఎక్కువ మంది ఉంటారంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ పర్సన్స్కి 2023లో ఇచ్చారు. ఒడిస్సా స్పెషల్ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ ప్రొవిజన్, వాళ్ళకి కానీ మెడల్ వస్తే ఇక్కడ కూడా మనమేమి నోటిఫికేషన్ కూడా లేదు, వచ్చిన 3 నెలలనే డైరెక్ట్ ఉద్యోగం. ఒడిస్సా ఎందుకు స్పోర్ట్స్లో బెస్ట్గా రాణిస్తుంది, కారణం అదే. తర్వాత మేఘాలయ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్కి డైరెక్ట్ అపాయింట్మెంట్లో పాలసీ డిజైన్ చేశారు. తమిళనాడు 3%, జార్ఖండ్ 2%. ఇంత క్లియర్గా ఉంటే ఇప్పుడు తెలంగాణ కూడా మొన్నే అది వదిలేసి బాధితుడు కోర్టుకు వెళ్ళరా. నేను అడుగుతున్నా, ఇది నువ్వు తప్పు అయితే నువ్వు కోర్టుకెళ్ళు, ఎందుకు వెళ్ళడం లేదు? చంద్రశేఖర్ రెడ్డిని పంపించావు, డాక్యుమెంటే ఉండదు. జడ్జి మూతి మీద కొడుతున్నాడు, టపా. నువ్వు రాయి, సిబిఐ కావాలంటే దమ్ముంటే రాయి, నువ్వు రాయి, గ్రూప్ 1 మీద రాయి. పోయినావు కదా ఢిల్లీ దాకా. వివేకానంద రెడ్డి గారి హత్య మీద సిబిఐని కలు, గ్రూప్ 1 మీద సిబిఐని కలు, డిఎస్సి మీద సిబిఐని కలు. నీకు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కలు. అది వదిలేసి ఆరోపణలు. ముందు నేను ఒకటే చెప్తున్నాను, డిఎస్సి అంటే ఏందో తెలుసుకో, ఏపీపీఎస్సి అంటే తెలుసుకో, దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టు, అంతవరకు పెట్టకు. తల కొట్టుకుంటున్నారు వైసీపీ వాళ్ళే. మాకు మంచిది ఆయన ప్రెస్ మీట్ పెడితే. వాళ్ళోలే ఏంద్రా ఈ కర్మరా స్వామి, ఏం కర్మరా ఈ మనకి, ఏం దరిద్రంరా మనకి, ఇలాంటి నాయకుడు ఉన్నాడు మనకి. తిత్తనాడు, పక్కనుండే వాళ్ళందరినీ తిత్తనాడు సోషల్ మీడియా. మేము అడుగుతున్నాం కదా, మేము ఆల్రెడీ హైకోర్టు డైరెక్షన్ ప్రకారం సిట్ దర్యాప్తు జరిగింది, నివేదిక అందింది, స్పష్టత వచ్చింది. ఎలక్ట్రీషియన్స్తో, ప్లంబర్స్తో, వాచ్మెన్లతో, గృహిణులతో, ఆర్డీఓ స్థాయి అధికారులని ఉద్యోగాలని కరెక్షన్ చేసి పోస్టింగ్లు ఇచ్చారని స్పష్టంగా ఉంది.
దాని మీద కోర్టు డైరెక్షన్ ఉంది. ఆ కోర్టు ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుందో ఆ జడ్జిమెంట్ ఈరోజు జడ్జి గారు సమర్థవంతంగా ఉన్నారు కదా, ఇది తప్పు జరిగిందని స్పష్టత ఉంది, సిట్ ఇచ్చింది, దాని మీద చర్యలు అంటే ఇంకా మళ్ళీ సిబిఐ కాకపోతే ఇంకోటి అదే కదా ఎంక్వైరీలో మీకు లోపం ఉంటే అప్పుడు వేరే సంస్థలను అడగచ్చు. ఒకవేళ ఏదైతే మీకు సిట్ మీద అనుమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి అడగచ్చు. మాకు అన్ని వ్యవస్థల మీద నమ్మకాలు ఉన్నాయి, మేము వ్యవస్థను ప్రభావితం చేయం కాబట్టే మాకు ఆ సిట్ నివేదిక ఇచ్చే విషయం కూడా మాకు తెలియదు. ఆయన ప్రభావితం చేసే వ్యక్తి కాబట్టే ఆయన 3 నెలల ముందే గ్రహించి డిఎస్సి మీదకి వచ్చాడు. తల్లి లేదు, తండ్రి లేదు, ఆరోపణ మాత్రమే ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వినడం నేర్చుకోవాలి ఫస్ట్. ఆయన ఎవరు మాట వినడం అనుకోని అది విషయం, ఆయన కూడా వినరు, ఆయన మాటలు కూడా ఎవరు వినరు. నేను అడిగేది ఏంటంటే అసలు లోకేష్ గారు ఏం మాట్లాడారు? పివి సింధు గారు ఏదైతే అచీవ్మెంట్స్ ఆధారంగా, ఆ మెడల్ ఆధారంగా, ఈ దేశ గౌరవ ప్రతీకల ఆధారంగా ఆమెకు మరి మీకు ఏమంటే ఈ దేశ గౌరవం, వాళ్ళు ఈ రాష్ట్ర గౌరవం, క్రీడల్ని ఎలా ప్రోత్సహించాలనుకుంటున్నారు? చంపేయాలనుకుంటున్నారు క్రీడల్ని? క్రీడాకారులను చంపేయాలా? వాళ్ళకు భద్రత లేకపోతే ఎందుకు క్రీడల వైపు మొగ్గు చూపిస్తారు? నేను అడుగుతున్నా, మీకు మీ బాబు ఉన్నాడు లేదా మీ పాప ఉంది, అక్కడ 10 సంవత్సరాలు గ్రౌండ్లో కష్టపడి మెడల్ సాధిస్తుంది, మీకు ఒక భద్రత భరోసా ఇకపోతే మీరు ఒక తల్లిదండ్రులుగా ఆ క్రీడల్లో ఎందుకు ఆడాలి? చదువుకు ఎందుకు దూరం చేయాలి? ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం మీరు ఆడి ఏం చేయాలి అనే ఆలోచన మీకు రాదా? ఒక తల్లిదండ్రులుగా ఆలోచించండి. క్రీడల వైపు మొగ్గు చూపిస్తారా? ప్రోత్సహిస్తారా? భద్రత కల్పించాలి, భరోసా కల్పించాలి. ఆ పని మేము చేస్తున్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కర్నూలులో, నంద్యాల ప్రాంతం, ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల, నేషనల్ గేమ్స్లో మెడల్ సాధించాడు. అతను మెకానిక్ పని చేసుకుంటున్నాడు. ఎందుకు కారణం? ఈ దేశం తరపున ఆడిన అతను, మెడల్ సాధించిన అతను మెకానిక్ పని చేసుకుంటే మీరే రేపు ఆర్టికల్ రాసుంటారు కదా. మన దేశ గౌరవం నిలిపి మెడల్ సాధించిన అతను ఈ ప్రభుత్వ ప్రోత్సాహాలు లేక, సపోర్ట్ లేక మళ్ళీ మెకానిక్ పని చేసుకుంటున్నాడు, తండ్రి వృత్తిని ఎంచుకున్నాడు అని చెప్పి రేపు ఐటెం రాయరా? మా పని ఏంటి? ఈ ప్రభుత్వ పని ఏంటి? అది ఏ ప్రభుత్వమైనా ప్రోత్సహించే పని, గౌరవించే పని, గుర్తించే పని.